దశపద్మో దశబృహస్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడన్నతో నవతనుస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. శ్రీరాముడి గుణగణాలు, శ్రీరాముడి అవయవ సౌష్ఠవం, శ్రీరాముడు ఎలా ఉంటాడు, శ్రీరాముడి కంఠము, శ్రీరాముడి బాహువులు, భుజాలు, వర్ణము, ఆయన లక్షణాలు, ఆయన చూపు, ఆయన బుద్ధి, ఇలా అన్నీ కూడా హనుమంతుడు వారు సుస్పష్టంగా సీతాదేవికి చెప్పటం మొదలుపెట్టారు. సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. అమ్మ సీతమ్మ అడిగావు కదా శ్రీరాముడి గుణగణాలు, రూపవర్ణాలు. శ్రీరాముడు సత్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడు. అలాగే శ్రీమంతుడు కూడా. ఏమిటి శ్రీమంతుడు అంటే రూపంలో శ్రీమంతుడు, గుణంలో శ్రీమంతుడు, సంపదలో శ్రీమంతుడు, భావనలో శ్రీమంతుడు. అలాగే జనాలకి, ప్రజలకి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే ప్రజల్ని దగ్గరగా తీసుకోవటం పట్ల పరమ నిష్ఠలో ఉంటాడట. అలాంటి దేశకాల పాత్రలను బట్టి నడుస్తుంటాడట. వెళ్ళిన ఒక చోటకి వెళ్ళాడు శ్రీరాముడు, వెళితే ఆ వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి తాను ఉంటాడట. అక్కడ ఉన్న విషయాన్ని బట్టి తాను నడుచుకుంటాడట. అక్కడున్న మంచిని బట్టి, అక్కడున్న చెడ్డను బట్టి ఆయన నడిచేటటువంటి జ్ఞానం కలిగిన వాడు శ్రీరాముడు. అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటాడు, ఎంతో ఆదరణ కలిగినటువంటి వాడు, ప్రజల చేత ఆదరింపబడేవాడు. సత్యధర్మ పరః. శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. హనుమంతుడు ఇలా అనగానే ఆమె అన్ని వింటూ ఉన్నది. భ్రాతా తస్య చ వైమాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధః. ఎవ్వరి చేత కూడా పరాజితుడు కానటువంటి గుణం కలిగిన వాడు. ఎవరి చేతులు ఓడిపోవడం అనేది శ్రీరాముడికి తెలియదయ్యా. అలాగే రాముడు తల్లిని, లక్ష్మణుడు తల్లిని, అలాగే భరతుడి తల్లి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా ఆదరిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉంటాడట, అనురాగంతో ఉంటాడట. వాళ్ళ పట్ల కూడా మంచి గుణముల చేత శోభించేవాడమ్మ రాముడు అని చెప్తున్నాడు. తస్య భ్రాతా తస్య చ వైమాత్రః సౌమిత్రి రపరాజితః అనురాగేణ రూపేణ. అందరి పట్ల కూడా అనురాగం కలిగిన వాట శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు లక్షణాలన్నీ చెప్తూ ఉన్నారమ్మా. భ్రాతా తస్య చ వైమాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ. గుణైశ్చైవ తథావిధః. అలాంటి రూపలక్షణాలు, అనురాగం చేత తమ్ముళ్ళని, వాళ్ళ తల్లుల్ని కూడా అనురాగం చూసేటటువంటి గుణం కలిగిన వాడు శ్రీరాముడు. తరతమ భేదాలు చూపించడమ్మా. తా ఉభౌ
పునరశార్దూలౌ త్వద్దర్శన సముచ్చకౌ విచిన్వంతౌ మహీం కృత్సనా మనుస్మాభిరభిసంగతౌ. శ్రీరాముడు మనుషులలోనే శ్రేష్ఠుడు. రామలక్ష్మణులు ఇద్దరు పట్ల కూడా నిన్ను చూచుటకు ఆసక్తితో ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడాలని, ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలా, నీవెక్కడున్నావా, నిన్ను పట్టుకోవాలి, నిన్ను వెతకటం పట్ల వాళ్ళు విపరీతమైనటువంటి ఆసక్తితో ఉన్నారు. భూమి అంతటా సంచరిస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. అసలు బ్రతికి ఉన్నావా లేవా అనేటటువంటి అనుమానంతో ఉన్నారు. నిన్ను తీసుకెళ్లినటువంటి వ్యక్తిని వధించాలని కూడా ఎదురు చూస్తున్నారు అని హనుమంతుడు సీతమ్మకు చెప్పడం జరిగింది. అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే మా దగ్గరికి వచ్చారు వాళ్ళు. మాతో స్నేహం, సుగ్రీవుడితో స్నేహం ప్రారంభమైంది. ఆ సుగ్రీవుడు దూతను నేను మీ దగ్గరికి వచ్చానమ్మా. తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్సనా. మస్మాభిరభిసంగతౌ. త్వామేవ మార్గమానౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శతు మృగపతిం పూర్వజేనావరూపితం ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయాత్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. అలా వెతుకుతూ నీ కోసం వెతుకుతూ వచ్చేటటువంటి సందర్భంలో మేమందరం ఆయనకు తటస్థించాం. మాతో స్నేహం చేసుకొని నీకోసమే భూమంతా వెతికేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి శ్రీరాముడు ఉన్నాడు కదా. రామలక్ష్మణులు ఇద్దరు అనేక వృక్షాలు ఉన్నటువంటి, ఎన్నో ఫల వృక్షాలు, పుష్ప వృక్షాలు ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చారు. నిన్ను రావణాసురుడు అపహరించాడు అని అన్నా కదమ్మా. అలా నిన్ను అపహరించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అనాథల వలె అలా తిరుగుతూ నదులు, గుట్టలు, పుట్టలు, పర్వతాలు వెతుక్కుంటూ ఋష్యముఖం దాకా వచ్చారు. అక్కడ కూర్చొని ఉన్నటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడిని కలిశారు. సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆయన చూశారు. ఆనందం కలిగింది వాళ్ళకి. సుగ్రీవుడితో స్నేహం చేయాలనుకున్నారు. సుగ్రీవుడు రాజ్యం లేక బాధపడుతున్నాడు. అటువంటి సుగ్రీవుడిని కలిసి అతన్ని భయపడవద్దు అని స్నేహం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళు కొత్తవాడు, రాజకుమారుడు. సుగ్రీవుడు వాలి చేత భయపడుతూ ఉన్నాడు. ఒకవేళ వాలి ఏమన్నా వీళ్ళిద్దరిని పంపించాడా అనేటటువంటి భయంతో సుగ్రీవుడు భయపడుతూ ఉన్నాడు అని హనుమంతుడు సీతాదేవికి రామ వృత్తాంతంలో సుగ్రీవుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. త్వమేవ మార్గమానౌ తౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శతుర్మృగపతిం పూర్వజేనావరోపితం ఋష్యమూకస్య పృష్ఠేతు
तापसंकुले भ्रातुर्भयात्तमासीनम् सुग्रीवं प्रियदर्शनम् సీతమ్మ సుగ్రీవుడు వాలి చేత భయపడి వాలి ఎక్కడ ప్రాణాలు వధిస్తాడు అని చెప్పేసి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అటువంటి సమయంలో శ్రీరాముడు రావటాన్ని సుగ్రీవుడు చూశాడు. చూసి ఆనందపడ్డాడు. ఒక విధంగా భయపడ్డాడు. వాలే పంపించాడేమో అనుకున్నాడు సుగ్రీవుడు. వయంతు హరిరాజంతం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు సుగ్రీవుడు కూడా తక్కువేం కాదమ్మా. కాకపోతే వాలి చేత భయపడిపోయి ఉన్నాడు. అటువంటి సుగ్రీవుడు రాజ్యభ్రష్టుని చేయగా ఈ వాలి రాజ్యమంతా లాక్కొని అతన్ని బాగా పీడించి రాజ్యం నుంచి బయటికి పంపించాడు. ఒకవేళ వస్తే నీ ప్రాణాలు కూడా ఉండవనే స్థాయికి భయపెట్టాడు వాలి సుగ్రీవుడు. అటువంటి సుగ్రీవుడి చుట్టూ మేమందరం కూడా ఆయన సేవిస్తూ ఆయన కాపాడుకుంటూ ఆయనకి మంత్రుల్లాగా సలహా ఇస్తూ మేమందరం కూడా ఉన్నాం. వయంతు హరిరాజంతం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యా రాజ్యాత్ పూర్వజేనావరోపితం. మేమంతా సుగ్రీవుని సేవిస్తూ ఉన్నాం, ఆయన రక్షించుకుంటూ ఉన్నాం. వాలి చేత భయపడ్డటువంటి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన ఉంటూ ఉన్నాడు. అటువంటి సమయంలో శ్రీరాముడు వచ్చాడమ్మా. తతస్థౌ చీరవసంతౌ ధను ప్రవరపాణినౌ ఋష్యముఖస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. వాలి చేత భయపడ్డవాడైనటువంటి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాడు. భయంతో ఉన్నాడు, సంతోషంగా లేడు. అటువంటి సమయంలో తతస్థౌ చీరవసంతౌ నారచీరలు కట్టుకున్నటువంటి ఇద్దరు వచ్చారు. ధను ప్రపాణినౌ శ్రేష్టమైనటువంటి గొప్ప ధనస్సు చేతిలో పెట్టుకున్నారు. హస్తాలను పట్టుకున్నారు. ఆ బాణాలు ఎంతో గొప్పవి, ఎంత శ్రేష్టమైనవంటే ఏ యుద్ధాన్నైనా గెలవగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ధనస్సులు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఋష్యముఖం పైకి వచ్చారు. సుందరంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. దేశ కాలమా పాత్రలను బట్టి నడవగలిగినటువంటి జ్ఞానంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఋష్యముఖ పర్వతం పైకి రావటం జరిగింది. తతస్థౌ చీరవసనౌ ధను ప్రవరపాణినౌ ఋష్యముఖస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. మా దగ్గరికి శ్రీరాముడు ఋష్యముఖ పర్వతం పైకి వచ్చాడు లక్ష్మణ సమేతంగా. సతో దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అభిప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః.
వీళ్ళిద్దరు రావడాన్ని సుగ్రీవుడు చూశాడు. వాళ్ళిద్దరు ఏమన్నా ఋషుల్లాగా ఉన్నారా? చేతిలో ధనస్సులు ఉన్నాయి, ధనుర్ధారులై ఉన్నారు, గొప్ప ధనస్సులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళని చూశాడు. చూసి రామలక్ష్మణుని చూడగానే సుగ్రీవుడికి విపరీతమైనటువంటి భయం కలిగింది. భయభ్రాంతులైపోయాడు. శిఖరం పైకి ఎక్కాడు. గాబరా గాబరా పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. శిఖరం భయమోహిత, భయం చేత శిఖరం ఎక్కేశాడు. వాళ్ళేమన్నా పంపించాడేమో, నా ప్రాణాలు తీసేస్తాడేమో వీళ్ళిద్దరిని చూడగా. సతో దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అభిప్లుతో గిరేస్థస్య శిఖరం భయమోహితః భయం చేత సుగ్రీవుడు రామలక్ష్మణులు చూడగానే వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవం, తేజస్సు, ఆ ధనస్సులు చూసినటువంటి సుగ్రీవుడు భయం చేత పర్వతం పైకి ఎక్కేశాడు వెంటనే. తతః స శిఖరే తస్మిన్ వానరేంద్ర వ్యవస్థితః తయో సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. రామలక్ష్మణులు అలా వస్తూ ఉన్నారు. వాళ్ళని చూశాడు సుగ్రీవుడు. భయం చేత కొండెక్కేశాడు. తాను శిఖరం పైన ఉండి వారి దగ్గరికి నన్ను పంపించాడు. ఏమయ్యా హనుమా, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకో, ముందు అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసుకో అని నన్ను పంపించాడు. తతః శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. సీతమ్మ, నువ్వు అడిగావు కదా వానరులకి రాముడికి ఎలా మైత్రి కుదిరిందని. రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా నీ ఎడబాటు వలన రాముడు భరించలేకపోతూ ఉంటే లక్ష్మణ సహాయంతో వెతుకుతూ ఋష్యముఖ పర్వతం దాకా వచ్చారు. అప్పుడు వాలి చేత భయం చేత ఉన్నటువంటి ఈ సుగ్రీవుడు భయపడిపోయి కొండెక్కాడు. వీళ్ళు నా కోసమే, నన్ను చంపటం కోసమే వస్తున్నారేమో అని వెంటనే నన్ను బొమ్మన్నాడు. వ్యవస్థిత సమీపం సత్వరం, వెంటనే వెళ్ళాయా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురాపో అని సుగ్రీవుడు నాతో అన్నాడు. తావహం పురుషం వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలి రూపస్థిత. సరే, సుగ్రీవుడు ఆజ్ఞ మరి. సుగ్రీవుడు నాకు రాజు కదా, నేను ఆయన్ని మాట ప్రకారం గొప్పవాడైనటువంటి శ్రీరాముడు, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడి దగ్గరికి, సౌందర్యవంతులైనటువంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి నమస్కారం చేశా. నేను మొదటిసారి చూడటమే వాళ్ళని. సుగ్రీవుడు మాట ప్రకారం వెళ్ళా నేను. తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు
లక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః నేను వెళ్ళి వాళ్ళకి 2 చేతులతో నమస్కరించి నిలబడ్డా. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. వాళ్ళిద్దరిని చూసి నమస్కరిస్తూ నిలబడ్డా. అమ్మ, పురుష శ్రేష్ఠులలో గొప్పవాళ్ళైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు సుగ్రీవుడిని వచ్చి యథాతథమైనటువంటి ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకునే సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. తెలిసిన విషయం సుగ్రీవుడి ద్వారా నేను వచ్చానని కూడా వాళ్ళకి తెలిసింది. సంతోషపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు రామ లక్ష్మణులు ఇద్దరినీ కూడా సుగ్రీవుడి దగ్గరికి మేము వెళ్ళాలయ్యా, వారితో మాకు పని ఉన్నది అనగానే ప్రీతి చెందినటువంటి ఆనందపడ్డా నేను. వాళ్ళు ఆనందపడ్డారు నేను రావటం. పృష్ఠమారోప్య వీపునెక్కించుకున్న రాముణ్ణి లక్ష్మణులు ఇద్దరిని కూడా చెరొక భుజం పైన ఎక్కించుకొని ఆరోప్య తం దేశం ప్రాపితో పురుషర్షభౌ వెంటనే ఆ కొండపైకి వెళ్ళాను. వానరునైనటువంటి నేను, హనుమంతుడినైనటువంటి నేను సుగ్రీవుడు ఆజ్ఞ చేత రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి సుగ్రీవుడు నన్ను పంపించాడయ్యా అని చెప్పి వాళ్ళని నా భుజాలపైన ఎక్కించుకొని ఎగురుకుంటూ వెళ్ళి సుగ్రీవుడు ఉన్న చోటకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దించేశారు అని సీతమ్మకు చెప్తున్నాడు హనుమంతుడు. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితో పురుషర్షభౌ. ఇది చాలా విశేషంగా అనిపించింది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నా భుజాన్ని ఎక్కారు. ఎక్కి చక్కగా వారిని సుగ్రీవుడి దగ్గర తీసుకుని వెళ్ళా నేను. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సల్లాపాద్భుషం ప్రీతి రజాయత. మహాత్ముడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి రామలక్ష్మణుని గురించి యథార్థముగా వాళ్ళ విషయాలన్నీ సుగ్రీవుడికి నేను తెలియజేశాను. ముందు పరస్పరం ఇద్దరు సంభాషణ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నారు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకున్నారు, వాళ్ళ గోత్రాల విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అన్యోన్యంగా స్నేహం చేశారు ఇద్దరు కూడా. స్నేహభావంతో మనం ఉండాలని అనుకున్నారు ఇద్దరు, సుగ్రీవుడు శ్రీరాముడు. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనౌ సుగ్రీవాయ మహాత్మనౌ తయోరన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతి రజాయత. వాళ్ళిద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటూ స్నేహంగా ఉన్నారు, స్నేహం చేయాలి అనుకున్నారు. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరేశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయ.
రామలక్ష్మణులు అలాగే సుగ్రీవుడు ఇద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. అలాగే వాళ్ళకి జరిగినటువంటి కుటుంబ కథలు, వాళ్ళకు జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. శ్రీరాముడు చెప్పాడు, నా భార్యని ఎవరో అపహరించుకుపోయారు, నేను వారిని వెతుక్కుంటూ వచ్చాను అని శ్రీరాముడు చెబితే, సుగ్రీవుడు కూడా తన రాజ్యాన్ని తన భార్యని వాలి తీసుకున్నాడు, నన్ను భయపెట్టి కొట్టి మరీ బయటికి పంపించాడని ఇద్దరు పరస్పరం వాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ కూడా చెప్పుకున్నారన్న పరిస్థితులన్నీ అని హనుమంతుడు చెప్పటం మొదలుపెట్టాడు. సీతాదేవి చెప్తున్నాడు, తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి జరిగినటువంటి సందర్భాలన్నీ ఇద్దరు స్నేహంగా ఉండాలి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇద్దరు కూడా చెప్పుకున్నారు. తతః ససాన్త్వయామాస సుగ్రీవం లక్ష్మణగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్ర నిరస్త మురుతేజస. ఆ తర్వాతమ్మ రాముడు అయినటువంటి రాముడు లక్ష్మణుడు గొప్ప తేజస్సుతో వెలిగెళ్ళారు. ఆ తేజస్సు కలిగినటువంటి శ్రీరాముడు ఒక మాట చెప్పాడు, వాలి చేత స్త్రీ నిమిత్తమై అనగా సుగ్రీవుడి భార్య అయిన రొమను వశము చేసుకున్నటకై రాజ్యం నుండి వెడలగొట్టబడిన సుగ్రీవుని ఓదార్చి, రాముడు మొదలేం చేశాడు, సుగ్రీవుడు చెప్పినటువంటి విషయం అంతా విని సుగ్రీవుని ఓదార్చాడు. భార్య పోయింది, రాజ్యము లేదు, భయభ్రాంతులతో నేను జీవిస్తున్నానని సుగ్రీవుడు చెప్తే వాళ్ళని ఆయన ఓదార్చాడు. ముందు శ్రీరాముడే ఓదార్చడం జరిగింది. తతః ససాన్త్వయామాస, ఏం భయపడకయ్యా, నువ్వు నీ రాజ్యానికి వస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నువ్వేమి భయపడకు అని స్వాంతపరిచాట. అంటే వాళ్ళకి చక్కటి ధైర్యాన్ని ఇచ్చాట, మంచి మాటలు మాట్లాడాట, ఓదార్పు చేశాడు శ్రీరాముడు. తతః ససాంత్వయామాస, సుగ్రీవం లక్ష్మణగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్ర నిరస్త మరుతేజస. ఓదార్చాడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి. తతస్త్వాన్నాజ నాసజం శోకం రామస్య కృష్టకర్మణః లక్ష్మణో వా నరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయతు. సుగ్రీవుణ్ణి శ్రీరాముడు ఓదార్చాడు కదా, ఆ తర్వాత శ్రమ పడకుండా, ఏ కష్టము లేకుండా, ఏ అలసట లేకుండా అన్ని పనులు సాధించేటటువంటి శ్రీరాముడు అయితే ఉన్నాడు. నువ్వు కనబడకుండా పోయావు కదమ్మా సీతమ్మ, నీవు కనబడకుండా పోయిన తాలూకు ఉన్న దుఃఖాన్ని లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఆయన భార్య గురించి శ్రీరాముడికి చెబితే, రాముడు భార్య అయినటువంటి సీతమ్మ నువ్వు కనబడకుండా పోయిన సందర్భం, రాముడు అప్పుడు పడ్డ బాధ, ఆ వెతికే ప్రయత్నాలన్నీ కూడా లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. అన్ని విషయాలు తెలియజేశాడు లక్ష్మణుడు, రాముడు తరపుగా చెప్పాడు. తతస్త్వన్నాజసం శోకం
రామస్యాక్లిష్టకర్మణః. లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయతు. లక్ష్మణుడు వానరుడికి చెప్పాడమ్మా, నీ తాలూకున్న బాధ, నీవు కనబడకుండా పోయిన పరిస్థితుల్లో ఉన్న కష్టమంతా కూడా వానరుడికి ఆయన సుగ్రీవుడికి చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయతో. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేనేరితం వచః తదాసీ నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. సుగ్రీవుడికి లక్ష్మణుడు చెప్పటగానే సుగ్రీవుడు మొత్తం కూడా విన్నారు. రాహు మింగిన సూర్యుడి వలె కాంతి విహీనుడయ్యాడు. వెంటనే సుగ్రీవుడు రాముడికి జరిగిన విషయం అంతా విని బాధపడ్డాడు. కాంతి విహీనం కలిగింది, దుఃఖపడ్డాడు. ఏమిటి ఇలా జరిగిందా అనేటటువంటి భావన వ్యక్తపరిచాడు. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేనేరితం వచః తదాసీన్ నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. సుగ్రీవుడు చాలా బాధపడిపోయి, ఎప్పుడైతే బాధపడ్డాడో రాహు మింగినటువంటి సూర్యుడి వలె కాంతి విహీనమైపోయింది. వెలుగు లేదు ఆయన ముఖంలో, సంతోషం లేదు. ఎలా ఈ కష్టం నుంచి బయటపడతాం అని అనుకున్నాడు. రాముడి గురించి ఈయన బాధపడ్డాడు. తతస్త్వద్గాత్ర శోభీని రక్షస హ్రియమాణయ యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవా. సీతమ్మ, రావణుడు నిన్ను ఎప్పుడైతే హరించాడో, నీ శరీరం పైన ఉన్నటువంటి ప్రకాశించే ఏ అలంకార ఆభరణాలైతే ఉన్నాయో, హరించిన సమయంలో నీవు ధరించినటువంటి ఏ ఆభరణాలైతే ప్రకాశించేవి, గొప్ప ఆభరణాలు నీ ఒంటి మీద ఉన్నాయో, రావణాసురుడు నిన్ను తీసుకుపోయే సమయంలో ఆ పెనుగులాటలు నీవు శ్రీరాముడికి నా ఆనవాలు తెలియచేస్తారు ఎవరైనా అని చెప్పేసి రావణాసురుడు పరధ్యానంలో ఉన్నప్పుడు నీ చీర చెంగు చించి కొన్ని ఆభరణాలు నీవు మూటగట్టి కింద పడేసావు కదా, వాటిని సుగ్రీవుడు శ్రీరాముడికి చూపించాడు. ఆహా, ఏ నాటికైనా నా జాడ ఎవరో ఒకరు చెప్తారు అని చెప్పేసి నీవు చేసినటువంటి ఆలోచన, ఆ వస్తువులన్నీ కింద పడేయటం వల్ల ఆభరణాల మూట సుగ్రీవుడికి దొరికింది. ఆ ఆభరణాల మూట శ్రీరాముడికి చూపించాడు. ఎవరో ఆభరణాల మూట పడేసింది అనుకున్నారు వానరులంతా, కానీ ఎవరో ఆ స్త్రీ తెలియదు. తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ఎవరు తీసుకెళ్తున్నారు, ఈ ఆభరణాలు ఎవరు గుర్తించలేకపోయారు. తాని సర్వాణి రామాయ. ఏమయ్యా, ఏవో ఉన్నాయి, ఇవేమన్నా నీ భార్యకి సంబంధించినవేమో చూడు. ఒక స్త్రీని రాక్షసుడు తీసుకెళ్తూ ఉంటే మేము చూసాం. ఆమె పెనుగులాడుతూ ఉంది. పెనుగులాడుతూ కొన్ని ఆభరణాలు కింద విసిరేసింది. ఒకవేళ నీ భార్య ఏమేమో చూడమని సుగ్రీవుడు చూపించాడు అని హనుమంతుడు సీతాదేవిని చెప్పాడు.
తతస్త్వద్గాత్రశోభిని రక్షత హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవ రావణాసురుడు నిన్ను తీసుకెళ్లే సమయంలో నీవు నీ శరీరం పైన ఉన్నటువంటి ఆభరణాలను కొన్నిటిని తీసి నీవు ధరించినటువంటి చీర చెంగు చించి వాటిని మూటగట్టి ఎవరైనా ఈ ఆనవాళ్ల ద్వారా శ్రీరాముడికి నా వార్త తెలియచేస్తారని నీవు ఏదైతే ఆశించి కింద పడేశావో అవి వానరులకు దొరికినాయి సుగ్రీవుడికి. ఆ సుగ్రీవుడు శ్రీరాముని ముందు నిలబెట్టాడు వాడు. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవత్యవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. రాముడి వద్దకు తీసుకురమ్మని సుగ్రీవుడు చెప్పాడు. హనుమా, ఆభరణాలు ఆ రోజు మనకు దొరికినవి తీసుకురమ్మని చెప్పగా నేనే వెళ్ళి తెచ్చాను. వాటిని శ్రీరాముడు చూశాడు, మూట మూర్ఛపోయాడు, బాధపడ్డాడు. చప్పుడు లేకుండా ఉండే స్పృహ లేకుండా కోల్పోయాడు. మూర్ఛ వచ్చిన పరిస్థితి. ఆభరణాలన్నీ కూడా చల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆభరణాలన్నీ నేను తెచ్చి రాముడికి చూపించానమ్మా అని హనుమంతుడు స్వయంగా సీతాదేవికి చెప్పడం జరిగింది. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతతే చేతసి. నా చేత్తో నేనే స్వయంగా తీసుకొచ్చా. రాముడు మూర్ఛపోయాడు. వాటిని చూసి బాధపడ్డాడు, దుఃఖించాడు. అన్నీ కూడా నల్లుమూలలా చల్లా చెదురుగా పడిపోయినాయి. ఆయన బాధపడ్డాడు, కింద పడేశాడు. కింద పడటం వల్ల తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. దేవతా పురుషులు శ్రేష్ఠుడైనటువంటి గొప్పవాడైనటువంటి శ్రీరాముడు ఉన్నాడే, నీ సుందరమైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆభరణాలన్నీ మళ్ళీ తీసుకొని ఒడిలో పెట్టుకొని పరిపరి విధాల ఇలా తాకుతూ ఆనందపడిపోయి కన్నీటి పర్యంతమై దుఃఖపడ్డాడు. పదే పదే తాకుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడమ్మా. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ
తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం సీతమ్మ సుగ్రీవుడు చెప్పాడు, ఓ హనుమ, ఆ రోజు మనకి ఒక స్త్రీ ఎవరో ఒలిచి మరీ మూట కట్టి వేసినటువంటి ఆభరణాలని వాటిని తీసుకురా అని చెప్పగానే రామాయ దత్త అని నేనే రాముడికి తెచ్చిచ్చా. సుగ్రీవుడు చెప్పగా ఆ మూట లోపల భద్రపరిచాం. ఎవరివో దాని తాలూకు వాళ్ళు వస్తే ఇద్దామని రాముడికి ఇవ్వగానే ఆయన మూర్ఛపోయాడు. చూశాడు, పదే పదే దుఃఖిస్తున్నాడు. దర్శనీయాని బహువిధం తవ, మాటి మాటికి చూశాట. చూసి బాధపడ్డాడు. పరివేదితం, గుండెలు కత్తుకున్నాడు, ఆనందపడ్డాడు, బాధపడుతున్నాడు. ఏమిటి అని ఇంత బాధ వచ్చిందే అని శ్రీరాముడు దుఃఖపడిపోయాడు. పశ్యతస్తాని రుదతస్తాం యతశ్చ పునః పునః ప్రాగీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనం. శ్రీరాముడు అలంకారాలన్నీ, ఆభరణాలన్నీ చూశాడు, బాధపడ్డాడు. వాటిని కంటి కట్టుకున్నాడు, హృదయాన్ని కట్టుకున్నాడు, మాటి మాటికి తాకుతున్నాడు. వాటిని అలంకారాలన్నీ శోకాగ్ని ప్రజ్వలింపజేశాయి. ఆ వస్తువులన్నీ కూడా ఆ దుఃఖానికి వేడొచ్చేసినట్టు ఆభరణాలు. శ్రీరాముడు అంత శోకిచ్చాడమ్మా. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం పశ్యతస్తాని రుదతస్తాం యతశ్చ పునః పునః ప్రాదీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనం. శ్రీరాముడు బాధకి నీ ఆభరణాలన్నీ వేడొచ్చేసినాయమ్మ, దుఃఖం చేత ప్రజ్వలించిపోయినాయి వేడితో అని హనుమంతుడు సీతమ్మకు చెప్పడం జరిగింది. శయితంచ చరంతేన దుఃఖాత్తేన మహాత్మన మయాపి వివిధైర్వాక్యై కృశ్చాదుత్థాపితః పునః. నేలపై పడి కిందపడి బాధపడుతున్నాడు శ్రీరాముడు. అప్పుడు మేము ఆయనకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ధైర్యం చెప్పి లేచి నిలబెట్టామమ్మా. శ్రీరాముడు శోకం చాలా బాధగా అనిపించింది మాకు. ఓదార్పు చేశాం. బాధపడకు రామా, మంచి జరుగుతుందని మేము కూడా ఆయనకు సమర్పించి చెప్పడం జరిగింది అని హనుమంతుడు చెప్తున్నాడు సీతమ్మకి.